అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లావణ్య బూనా. ఆల్మోస్ట్ 13 పార్ట్లు అప్లోడ్ చేశాను వరమహాలక్ష్మి వ్రతంది. ఇది 14వ పార్ట్. పూజ కంప్లీట్ చేసుకొని వాయినాలు ఇచ్చుకొని బ్లెస్సింగ్స్ తీసుకొని ఇంకా అమ్మ మీరు ఎప్పుడు వెళ్తారు కదా దుర్గమ్మ వారి గుడికి, నన్ను కూడా తీసుకెళ్ళు, నేను కూడా చూడాలి అంటే ఇంకా నేను అమ్మ అమ్ములు ముగ్గురు వెళ్ళాము. మిగిలిన వాళ్ళు ఎవరు మేము రామంటే రామన్నారని ఇంకా అమ్మ నేను నిమ్మకాయ దీపం పెట్టుకోవాలి అంటే ఇంకా అన్నీ తీసుకొని గుడికి వెళ్ళాము. ఫస్ట్ నిమ్మకాయ దీపం అవి పెట్టేసి ఆ తర్వాత దర్శనానికి వెళ్ళాము. ఆల్మోస్ట్ గుడిలో రష్ గానే ఉన్నారు. వరమహాలక్ష్మి వ్రతం కదా, అందరూ ఆడవాళ్ళు వచ్చి అర్చనలు అభిషేకాలు పూజలు చేసుకొని వెళ్తూ ఉన్నారు. ఇంకా నిమ్మకాయ దీపం పెట్టేసి ఇంకా గర్భస్థలానికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నాము. చాలా మంచిగా దర్శనం జరిగింది. అర్చన కూడా చేసుకొని ఇంకా కొద్దిసేపు బయట కూర్చొని అమ్మాయిలు ఎట్లా రెడీ అయ్యారు అని వాళ్ళని కొద్దిసేపు చూసేసి ఇంకా అక్కడే అన్నదానం జరుగుతుంటే తిందామా అంటే నాకైతే వద్దు నువ్వు వెళ్ళు అనింది. నేను కూడా వెళ్ళలేదు, ఇంటికి వచ్చేసాము. ఫ్రెండ్స్ ఇప్పుడు మేము చీరలు కట్టుకోబోతాము, అందుకే ప్రీ ప్లేటింగ్ చేశారు పవిత్ర గారు. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత అమ్మ వాళ్ళైతే మేము పడుకుంటాము జర్నీ చేస్తాం కదా అని చెప్పి ఇంట్లో నేను పడుకోవడానికి ఒప్పుకోనని మిద్ది పైన టాప్ ఫ్లోర్లో రూమ్కి వెళ్ళిపోయి అమ్మ నాన్న పిల్లోళ్ళు అందరూ నిద్రపోతున్నారు. ఇంకా నేను వదిన ఎదురింట్లో మా ఫ్రెండ్ అందరం కూర్చొని కొద్దిసేపు కబుర్లు ఆడుకుంటూ తర్వాత కాఫీ తాగి సాయంత్రం 3 o'clock వరకు అలా గడిపేశామన్నమాట. ఇంకా తర్వాత నుంచి బూనమ్మని వదిన రెడీ చేసింది. ఇంకా నేను రెడీ అయ్యి సాయంత్రం సంధ్యాదీపం ఎలా జరిగిందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.